ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలనని, చంద్రబాబు గారి ముద్రల్ని చెరిపేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారా? అలాగే తెలంగాణలో కేసీఆర్ మార్క్ పరిపాలనని, కేసీఆర్ ముద్రలను చెరిపేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి మార్క్ పరిపాలనని, అలాగే చంద్రబాబు గారి ముద్రని చెడిపేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మార్క్ పరిపాలనని, అలాగే కేసీఆర్ గారి ముద్రల్ని చెరిపేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారంటూ కూడా ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల తాలూకు విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ పాలకుడైనా ఒకసారి అధికార మార్పిడి జరిగి తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాలను అవలంబించాలి, తన పాలనాపరమైన ముద్ర తనది బలంగా ఉండాలి అని చెప్పని కోరుకుంటారు. పాలకుడుగా తన ఇమేజ్ రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నది ఏంటి అంటే దీనికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రచించిన అభివృద్ధి ప్రణాళికల కన్నా మెరుగైన అభివృద్ధి ప్రణాళికలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తించి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు అనే ఇమేజ్ని శాశ్వతంగా కనుమరుగు చేయొచ్చు. అంటే బెటర్ పెర్ఫార్మర్ దాన్ చంద్రబాబు నాయుడు. అది ఆరోగ్యకరంగా రుజువు చేసుకోవాల్సిన అంశం. దానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ చేశారు, కొంతవరకు పనులు పురోగతి సాధించారు. మీ హయాంలో పనులు వేగంగా పరుగులెత్తించండి, మీ హయాంలో పోలవరం పూర్తి చేసేయండి, మీ హయాంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేయండి, మీరు అద్భుతంగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించండి, మీరు యువతకి వలసలు లేని ఉపాధి కల్పించండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తుంచుకోరు, ఇక గుర్తు చేసుకోరు. ఎందుకంటే మీదనే ముద్ర ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రిగా, అభివృద్ధి కామకుడుగా ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తించి వెల్త్ జనరేషన్ పరంగా అప్పులు తేవాల్సిన అవసరం లేని ఆర్థికంగా పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దారు అనుకో, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? గుర్తు చేసుకునే అవసరం రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమించుకున్నారు, ఇది ఒక ఆరోగ్యకరమైన పరిపాలన చేయాలి అనుకున్న ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు, అమలుపరచాల్సిన పాలనా తీరది. ఆయన దానికి భిన్నమైన వైఖరి ఎంచుకున్నారు. ఎటువంటి వైఖరి ఎంచుకున్నారు? ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టగానే ఓహో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి ఈ ప్రజావేదిక కట్టారా, దీన్ని కూల్చేసేయి. ఆయన స్ట్రీట్ వెండర్సు, ఆటో డ్రైవర్లు, అడ్డా మీద కూలీలు, ఇటువంటి వాళ్ళకి 5 రూపాయలకి భోజనం తినడానికి అన్నా క్యాంటీన్లు పెట్టాడా, దాన్ని బంద్ చేసేయి. ఆయన ఉచితంగా ఇసుకిచ్చాడా, దాన్ని పాలసీని రద్దు చేసేయి. ఇటువంటి విధానాలు ఎంచుకుంటూ వచ్చారు. ఆయన సోలారు, విండ్, పవర్ మిల్స్ పెట్టాడా, పవర్ యూనిట్స్ పెట్టాడా, ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసేయి. ఓ ఈ రాజధాని చంద్రబాబు నాయుడు సంకల్పించారా, ఈ రాజధాని పనులు స్తంభింపజేసేయి. టిట్కో ఇల్లు కట్టాడా పేదల కోసం, వాటిని పంపిణీ చేయకు. ఇట్లా మొదలుపెట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ రంగం, పోర్టులు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్రిడ్జిలు లాంటి వాటిని కూడా పనులు ఎక్కడికక్కడ స్తంభింపజేశారు. రివర్స్ టెండర్ పేరిట కాలయాపన చేశారు. అంతిమంగా రాష్ట్రాన్ని పురోగమించాల్సిన స్థాయి నుంచి తిరోగమనంలోకి తీసుకెళ్లారు. అభివృద్ధి దిశగా పరుగులెత్తించాల్సిన రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి లేమి, అంటే ఇవాళ ఒక రకంగా గబ్బిలాలు తిరిగే పరిస్థితికి భవనాలను తీసుకెళ్ళిపోయారు. ఆయన కాపరాలతోటి కళకళలాడాల్సిన భవనాలని ఎక్కడికక్కడ ఆ పనుల్ని స్టాగ్నేట్ చేసి, స్తంభింపజేసి, పనుల్లో పురోగతి లేకుండా చేసి కొత్త భవనాల్లో గబ్బిలాలు తిరిగే పరిస్థితి సృష్టించాడు. అదే పరిస్థితి వాళ్ళ ఆయన సృష్టించిన పర్యాసానం రాష్ట్ర స్థితిగతులను తెలియజేస్తుంది. వాళ్ళ ఒక రాజధాని అద్భుతంగా కళకళలాడాల్సిన స్థితిలో నుంచి వాళ్ళ ఎటు చూసినా పిచ్చి చెట్లు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, రోడ్డు కనెక్టివిటీ లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా, సంపద సృష్టి జరగకుండా చివరికి ఎవరికి వాళ్ళు ఆవేదనతో ఆక్రోశిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఇంకేముంటుంది అక్కడ? చంద్రబాబు నాయుడు గారి ముద్ర చెరపాల్సిన స్థాయిలో కాకుండా, ఎంచుకోవాల్సిన మార్గం కాకుండా డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ ప్రదర్శించిన పర్యవసానం కన్స్ట్రక్టివ్గా ఆయన గనక నిర్ణయాలు తీసుకొని అమలు పరిచున్నట్టయితే
ఆయన వయసుకి, ఆయనకు దక్కిన మెజారిటీకి, ఆయన కోరుకున్న 30 సంవత్సరాల పాటు నా ముద్ర ఉండాలి అని కోరుకున్న దిశగా ఆయన అడుగులు పడి ఉండే ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? మెరుగైన పరిపాలన కావాలి, వాళ్ళ బిడ్డలకు మెరుగైన ఉపాధి కావాలి, శాంతి భద్రతలు బాగుండాలి, వాళ్ళ ఆస్తులు విలువ పెరగాలి. ఇవి కదా ప్రజలు కోరుకునేది. వాళ్ళకి సివిక్ కమ్యూనిటీస్ లైక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, సక్రమంగా టైంకి బస్సు వస్తూ ఉండాలి, సరసమైన ధరకి కరెంటు, నాణ్యమైన కరెంటు, అంటే కోతలు లేని సరసమైన ధరకి కరెంటు అందుతూ ఉండాలి. ఆర్టీసీ బస్సు ఎక్కితే అంతకుముందు ఉన్న రేటుకి కొంచెం అటు ఇటు ఉంటే పర్వాలేదు, కానీ ఇవాళ డబల్ అయి కూర్చుంది. పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే 10 రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. మద్యపాన్ని నిషేధం చేస్తానన్న ఆయన ఇవాళ వినూత్నమైన కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటున్నారు. అది తీసుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల జరిగింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనే గీత కన్నా జగన్మోహన్ రెడ్డి అనేది పెద్ద గీత అయింది. అంటే ప్రజల ముందు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ వ్యూహకర్తలు ఆవిష్కరించారు. ఈయన అద్భుతమైన వ్యూహాలతోటి గొప్ప పరిపాలనా దక్షకుడిగా రాణిస్తాడు అని చెప్పనే ఇమేజ్ ప్రజల్లో కలిగించారు. ఆ కలిగించిన పర్యవసానం ప్రజలు ఆయనకు అంతటి మెజార్టీ కట్టబెట్టారు. తెలుగుదేశం బీజేపీ కూటమికి 106 స్థానాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు కట్టబెట్టారు ప్రజలు. అంతటి భారీ మెజార్టీ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏమైంది? ఇవాళ ఆయన పాలకుడుగా ఉండి చిన్న గీతగా కనిపించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరుగుజ్జుగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయి తాను తగ్గించుకున్నారు. మీరు ప్రస్తావించిన రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ప్రారంభించిన అభివృద్ధి ప్రణాళికలను ఎక్కడా డిస్టర్బ్ చేయట్లా. ఒక ప్రాపర్ యాంబియన్స్ హైదరాబాద్లో ఏదైతే ఉందో దాన్ని మరింత పటిష్టంగా కాపాడుతాను అని చెప్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లాగా విధ్వంస వైఖరి ఎంచుకోలే. దాని పర్యవసానం తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాదు ఎప్పుడైతే తన ఉనికి, తన గౌరవం, తన మనుగడ కాపాడుకుంటూ ఉంటుందో అది ఆటోమేటిక్గా తెలంగాణ మొత్తానికి కూడా దాని రిఫ్లెక్షన్స్, ఆ వెల్త్ డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయిలో కూడా అంటే ఆ మెచ్యూరిటీ కోల్పోలా. పాలకుడుగా రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటి వరకు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి మొట్టమొదటిగా ఇప్పుడే అధికార బాధ్యతల్లోకి వచ్చారు. ఆయన వచ్చినా సరే ఆ పరిణతి ఆయన ప్రదర్శించగలిగారు. ఆ ప్రదర్శించి అభివృద్ధి, వెల్త్ జనరేషన్ చేయగలిగిన హైదరాబాద్ లాంటి ఒక అద్భుత యాంబియన్స్ని నేను డిస్టర్బ్ చేయను అని చెప్పడం జరిగింది. ఏ భవనాలు నేను కోల్చను అని చెప్పారు, ఏ భవనాలని నేను మార్చను అని చెప్పారు. అదే మరింతగా ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలకు చేరువుగా ఉంటుంది మా పరిపాలన అని చెప్పారు. ప్రజా పరిపాలన మాది అని చెప్పారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారి హయాంలో జరిగింది ఏంటి అంటే కొన్ని లేయర్స్ సృష్టించుకున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో లేరు. సచివాలయం మొహం కూడా కేసీఆర్ గారు ఏ స్థాయిలో చూడాల. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయానికి ఆయన బహుశా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో ఏమైనా హాజరయ్యారేమో తెలియదు, కానీ తర్వాత రోజుల్లో సచివాలయం మొహం చూడాల. ఆయన ఇల్లే అధికారిక కేంద్రం అయింది. ఆయన ఫామ్ హౌస్కే అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి. ఏ నాయకులు కావాలన్నా అయితే ఫామ్ హౌస్, లేదు ప్రగతి భవనం. ప్రగతి భవన్కి కూడా కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలక స్థానాల్లో ఉన్న నాయకులకు కూడా యాక్సెస్ లేని పరిస్థితి అయిపోయింది. ఇటువంటి సందర్భంలో ఆ బ్యారియర్స్ని రేవంత్ రెడ్డి గారు కూలగొట్టారు. ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేశారు. పాలకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి తప్ప పాలకుడికి ప్రజలకు మధ్య ఈ అడ్డుగోడలు ఉండటానికి వీలు లేదు అని చెప్పని అది అంటే నోటితోటి నిర్వచించడం కాకుండా వాస్తవ రూపంగా దాన్ని ఆచరణలో చూపించారు. ఆ చూపించిన పర్యవసానం ఇవాళ అది పాలన ప్రజలకు చేరువు కావడానికి ఒక మార్గం అయింది. పాలకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడనే ఒక బలమైన సంకేతం పంపించడం అయింది. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారికి సంబంధించిన కొన్ని ముద్రలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ముద్రలు మారుస్తున్నారు? ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే ఇప్పుడున్న రూపం నుంచి వేరే రూపానికి మారుస్తాము అని అంటున్నారు. అదే సందర్భంలో తెలంగాణ సింబల్, ఎంబ్లం, అధికారిక చిహ్నాన్ని తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా మారుస్తాము అంటున్నారు. అదే సందర్భంలో తెలంగాణ గేయం, జై జై హే తెలంగాణ అని చెప్పనే గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే సాంస్కృతికమైన మార్పు చేర్పులు.
తెలంగాణ నేటివిటీని మరింతగా ప్రతిబింబించే మార్పు చేర్పులే తప్ప అసలు సిసలు తెలంగాణ సమాజానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే మార్పు చేర్పులు దిశగా, అంటే నష్టం కలిగించే దిశగా అడుగులు పడట్ల. ఆంధ్రప్రదేశ్లో జరిగింది కంప్లీట్ రివర్సు. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయి, ప్రజల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు లేక అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా జాగరూకతతో ఉన్నారు. ఆయనకి తెలుసు తెలంగాణ బలం ఏంటో తెలుసు, తెలంగాణకున్న వనరులు ఏంటో తెలుసు, తెలంగాణ సృష్టించుకున్న ఈ యాంబియన్స్ని చెడగొట్టుకోకూడదు అని చెప్పనే అవగాహన, పరిజ్ఞానం, ఆ విఘ్నత ఉంది ఆయనకి. ఉంది కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో నక్కకి నాకులోకి అనుకున్నంత తేడా ఉంది. తెలంగాణ అభివృద్ధికి ప్రోత్సహిస్తూనే సాంస్కృతిక పరమైన మార్పు చేర్పులకు ఆయన పూనుకుంటున్నారు. ఆ సాంస్కృతిక పరమైన మార్పు చేర్పుల ద్వారా ఏంటంటే తనదైన ముద్ర, కేసీఆర్ గారి ముద్రలు చెరిపేయటం. 100% పాలకుడిగా ఆయనకు ఆ హక్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇందాక చెప్పింది అదే, ఆయనదనే ముద్ర అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసి ఇంకొక పేరు మీరు పెట్టుకోండి, అన్నా క్యాంటీన్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోండి. ఇవాళ వివిధ పథకాలకు పెట్టుకుంటున్నారు కదా. ఆఖరికి అంబేద్కర్ గారి పేరుటున్న విదేశీ విద్యా పథకానికి కూడా జగనన్న విదేశీ విద్య అని పెట్టారు కదా. ఎన్టీఆర్ గారి పేరుటున్న హెల్త్ యూనివర్సిటీని మీ నాన్నగారు పేరు పెట్టారు కదా. అట్లాంటి మార్పు చేర్పులు చేసుకున్నట్టయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ జరిగింది ఏంటంటే అసలు అభివృద్ధి లేకుండా చేసిన పర్యవసానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నిర్ణయం, ప్రతి అమలు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది, ఆక్షేపణీయంగా మారింది. వేరే ఇవాళ తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రస్తుతం ఇంకా శైశవ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా జనవరి రేపు 7వ తారీఖు కానీ 2 నెలల కాలం పూర్తి కాదు వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టి కూడా. శైశవ ఉంది. వాళ్ళ విధాన నిర్ణయాలు రూపకల్పన జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కొంతకాలం టైం ఇచ్చి చూడాలి. ప్రస్తుతానికి తెలంగాణ నేటివిటీని దెబ్బతీయకుండా రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. తెలంగాణకున్న మెరుగైన వనరుల్ని, తెలంగాణ బ్రాండింగ్ని ఏ స్థాయిలో కూడా దెబ్బతీయకూడదని చెప్పని ఆయన నిర్ణయాలు, వాళ్ళ ప్రభుత్వ విధానాలు, వాళ్ళ పాలసీస్ అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయి వ్యత్యాసం ఉంది. తెలంగాణ సమాజం ఆహ్వానించే విధంగా, వాళ్ళ నేటివిటీని ప్రతిబింబించే విధంగా. ఎందుకంటే ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరున్నంత వరకు కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా దాన్ని రూపాంతరం చేసుకున్నారో తెలంగాణతో ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న నేపథ్యంలో ఇవాళ రూరల్ తెలంగాణలో ఎప్పుడైతే ఆ ఎమోషనల్గా డిటాచ్ అయిపోయారో, ప్రజలతో మమేకం అవ్వకుండా ఆ చుట్టూ ఒక పరిధిలోకి వెళ్ళిపోయి కేసీఆర్ గారు ప్రజల నుంచి దూరంగా మెసలటం మొదలయ్యారో, ఉద్యమ నాయకుడిగా ప్రజల నుంచి ఎమర్జ్ అయిన నాయకుడి దగ్గర నుంచి అదే ప్రజలు ఆయన్ని డిజోన్ చేసుకునే పరిస్థితులకి కేసీఆర్ గారు స్వయంకృతాపరాధంతో చేర్చుకున్నారు. ఈ వాస్తవ పరిస్థితిని రియలైజ్ అయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మరింత తెలంగాణ ఆ నేటివిటీని ప్రతిబింబించే దిశగా ఈ చిన్న చిన్న మార్పు చేర్పులే తప్ప విధానపరమైన మార్పు చేర్పుల దిశగా ఆయన అడుగులు పడట్లేదు అనేది వాస్తవం.